హాయ్ అండి. ఈరోజు యూట్యూబ్లో నేను చేస్తున్నటువంటి బ్లౌజ్ కటింగ్ వీడియో మీ అందరి కోసం. ఎవరైనా తన బ్లౌజ్ తను కుట్టుకోవాలనుకుంటే ఈజీ మెథడ్లో నేర్చుకోండి ఈ కటింగ్ చూసి. ఇప్పుడైతే మనం బ్లౌజ్ని ఈ విధంగా వేసుకుందాం. ఆది బ్లౌజ్ని ఈ విధంగా వేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సంఖ దగ్గర నుంచి ఈ సంఖ వరకు బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ని తీసుకుందాం. ఇదిగోండి 19 ఇంచీలు వచ్చిందండి. ఈ 19 ఇంచీలని మనం ఇలా డబుల్ ఫోల్డ్ చేస్తే 38 సైజు వచ్చిందండి. అంటే 38 సైజు వచ్చింది. దీన్ని ఈ 19 ఇంచీలు మనం ఒకసారి రాసుకుందామండి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు చూసుకుందామండి. ఇక్కడ భుజం మీద కుట్ల దగ్గర నుంచి ఈ నడుము దగ్గర కుట్ల వరకు చూసుకుందాం. బ్లౌజ్ని ఇలా సాగదీయకూడదండి. ఇలా లూజ్గా పట్టుకోండి. మామూలుగా ఇది ఎంత అయితే ఉంటుందో ఫిట్టింగ్ అంత అలా చూసుకోండి. ఇక్కడికి 14.5 వచ్చింది. 14.5 అయితే ఇదిగోండి ఈ భుజాల దగ్గర 6 ఇంచు కుట్లోకి వెళ్ళదు కాబట్టి 15 ఇంచీలు పెట్టుకుందామండి. మనం 15 కింద కుట్ల దగ్గర పెట్టుకోవాలి కానీ 15.5 పెట్టుకుందామండి. ఈ బ్లౌజ్ యొక్క సైజు నేను చెప్తున్నాను. మీ ఆది బ్లౌజ్ అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పెట్టుకోండి. ఈ బ్లౌజ్ యొక్క నడుము ఎంతైతే ఉందో చూద్దాము. ఇదిగోండి 4.5 ఉంది. 4.5కి ఒక పావించి మనం ఎక్స్ట్రా పెట్టుకుని కుట్టులో కలిసిద్ది కాబట్టి 4.75 పెట్టుకుందాము. ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్ యొక్క సంఖ లూజ్ ఎంత ఉందో తీసుకుందాము. ఇదిగోండి ఇక్కడ కుట్ల దగ్గర చిన్న గీత ఉంది కదండి, ఈ మార్కింగ్ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ సంఖ దగ్గర వరకు 8 ఇంచీలకి ఒక గీత తగ్గిందండి. ఇదే మెజర్మెంట్ మళ్ళీ మనం కటింగ్లో కూడా అదే రావాలి సేమ్. ఇప్పుడు బ్లౌజ్ యొక్క వేస్ట్ లూజ్ చూద్దామండి. వేస్ట్ లూజ్ చూడాలంటే ఈ కాజా పట్టీని మనం ఇలా మడత పెట్టి ఈ ఉక్సులు పట్టీ వరకు చూసుకోవాలి. ఇదిగోండి 27 వచ్చిందండి. 27ని కూడా మనం ఇక్కడ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఏ విధంగా అయితే కటింగ్ చేసుకోవాలో మార్కింగ్ గీసుకుందామండి. ఈ బ్లౌజ్ పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఒక 1/2 ఇంచ్ ఇలా గీసుకొని మనం 15.5 పెట్టుకున్నాం కాబట్టి 6 ఇందులో పోతుంది. 15 ఇంచులు పొడవు పెట్టుకుందాం. మళ్ళీ ఇదే 15 ఇంచుల పొడవు ఇక్కడ బిగ్ గీసుకుందాం. మనం ఈ రెండిట్లని మార్కింగ్ వేసుకుందాం. ఇది 38 సైజు బ్లౌజ్ కాబట్టి 5.5 తీసుకుందాము. మెడకి భుజాలకి ఇదే 5.5 మళ్ళీ ఉతలెట్టుకుందాం. సంకదింపుడు వచ్చి 6 ఇంచీలు పెట్టుకుందాం. ఇది ఎవరికి ఏ సైజు బ్లౌజ్ అయినా సంకదింపుడు 6 ఇంచే ఉంటుందండి. ఈ మార్కింగ్ అంతా కలుపుకుందాం. ఇప్పుడు బ్లౌజ్ సైజ్ వచ్చి ఆది బ్లౌజ్ సైజ్ వచ్చి 19 ఇంచీలు ఉంది కాబట్టి ఈ 19ని మనం సగానికి ఫోల్డ్ చేసుకుందామండి. టేప్ని తొమ్మిదిన్నర వచ్చిందండి. అదే 9.5ని ఇక్కడ మనం డ్రా చేసుకుందాం. 1.5 ఇంచీలు ఖర్చు కోసం వేసుకుందాం. వేస్ట్ లూజ్ వచ్చి మనకి 27 ఇంచీలు ఉంది. ఈ 27 ఇంచీలని 4 భాగాలు చేయాలి. నాలుగు భాగాలు చేస్తే 7 ఇంచులకి ఒక గీత తగ్గిందండి.
వెనకమాల డాట్ల కోసం 1 ఇంచ్ కలుపుకుందాం. ఖర్చు కోసం 1.5 ఇంచీలు పెట్టుకుందాం. ఇప్పుడు ఈ మార్కింగ్ అంతా కలుపుకుందాం. మీ బ్లౌజ్ని మీరే కుట్టుకోవచ్చండి. ఇలాగా ఈ సంక దగ్గర ఇలా లోతు తీసుకోవాలి కాబట్టి సంక రౌండ్ తీసుకోవాలి. బ్లౌజ్ యొక్క పొడవు చూసుకోవాలండి. మనం ఎప్పుడైనా ఈ నడుము వచ్చి 4.5 5 ఇంచీలు ఉంటే ఇక్కడ 1.5 తీసుకోవాలండి. ఇలా 1.5 తీసుకోవాలి. లేదు 6 ఇంచీలు 7 ఇంచీలు ఉన్నప్పుడు ఇక్కడ 1.5 తీసుకోవాలండి. ఈ సంకలోతండి ఈ రౌండ్. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఆది బ్లౌజ్ యొక్క నడుము దింపుడు వచ్చి 4.5 పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం ఇలా డ్రా చేసుకుందాం. ఇక్కడ మనం 1.5 తీసుకుందామండి సంక రౌండ్. ఇది సంక దింపుడు వచ్చి 6 ఇంచీలు ఉంది కాబట్టి 3 ఇంచీలకి మనం సగం చేసుకొని, ఇదిగోండి కరువు స్కేల్ అంటారు దీన్ని. ఈ కరువు స్కేల్ని మనం ఇలా పెట్టుకొని ఈ రౌండ్ గీసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ యొక్క సంక రౌండ్ వచ్చి 8 ఇంచీలకి ఒక గీత తగ్గింది కాబట్టి ఇక్కడ మనం 6 ఇంచు తీసుకొని, ఇది కుట్లు కోసం భుజాల మీద ఇక్కడ నుంచి మనం ఎంతైతే వచ్చింది రౌండ్ ఒకసారి తీసుకుందాము. ఇదిగోండి 8 ఇంచీలకి ఒక్క గీతకి, దానికంటే 8 ఇంచీలకి ఒక గీత ఎగస్ట్ వచ్చింది. ఒక గీత ఉన్నా పర్లేదండి. మనం కుట్టేటప్పుడు ఒక గీత అయితే అటు ఇటుగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు భుజాలకు తీసుకుందామండి. 3 ఇంచులు తీసుకున్నాం. కుట్ల కోసం 1/2 ఇంచు. ఇదిగోండి మెడ వెడల్పు వచ్చి 2.5 ఉంది. ఇక్కడ పావుదక్కు 3 ఇంచులు తీసుకోవాలండి. ఇది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది మెడ అయితే. వెనకమాల షేప్ బాగా వస్తుందండి. అలాగే ఈ స్కేల్తో మనం ఈ రౌండ్ తీసుకుందాం. ఇప్పుడు మెడ వచ్చి మనం ఎంత తీసుకున్నామంటే దింపుడు, మెడ దింపుడు ఇదిగోండి 10.5కి కొంచెం తగ్గింది. 10 ఇంచీల మీద ఒక గీత ఉందండి. 2 గీతలు ఉన్నాయి 10 ఇంచీల మీద. ఇప్పుడు షోల్డర్ జారకోకుండా ఉండాలంటే ఒక పావు ఇంచు మనం ఇటు డౌన్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా తీసామంటే ఇంక ఇది షోల్డర్ కూడా జారదండి. మనం వెనకమాల డాట్ల కోసం 4 ఇంచీలు పెట్టుకొని ఇలాగా ఇక్కడ ఒక డ్రా వేసుకుందాం. అలాగే పైన కూడా 4 ఇంచీల్లో ఇలాగా మళ్ళీ 4 ఇంచీలు పొడవుతో ఇలా ఒక డ్రా వేసుకుందాం. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుకుందాం. 1/2 ఇంచు ఇటు సైడు, 1/2 ఇంచు ఇటు సైడ్ వేసుకుందాం. ఇలా మీరు కానీ దీన్ని కుట్టారంటే, కటింగ్ చేసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుంది. మీ బ్లౌజ్ మీరే కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కటింగ్ చేసుకొని చూద్దామండి. ఇదిగోండి మనం బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసేస్తాము. దీన్ని పక్కన పెట్టుకొని హ్యాండ్ కటింగ్ చేసుకుందాం. ఎడ్జులు సమానంగా ఉన్నాయో లేదో చూసి ఒకసారి మనం దీన్ని డ్రా చేసుకుందాం. ఇలాగా ఎడ్జులు సమానంగా ఉండాలి. తర్వాత మనం బ్లౌజు హెమ్మింగ్ కోసం 1 ఇంచ్ ఇలాగ తీసుకుందాం. ఈ బ్లౌజ్ యొక్క పొడవు వచ్చి, ఆది బ్లౌజ్ యొక్క పొడవు వచ్చి 7.5 ఇంచీలు తీసుకుందాం. అది మీ బ్లౌజ్ని బట్టి మీరు ఎంతైనా తీసుకోవచ్చు. ఇదే సైడ్ కూడా ఇలాగ మళ్ళీ తీసుకుందాం. ఈ 2 జాయింట్స్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చి
25 కంట తక్కువ ఉందంటే 2.5 ఇంచీలు అలా తీసుకోవాలండి. 25 కాడ నుంచి 30 లోపు ఉందంటే 3 ఇంచీలు తీసుకోవాలండి. హ్యాండ్ డౌన్ వచ్చి 30 నుంచి పైకి ఉందంటే 3.5 ఇంచీలు తీసుకోవాలి. ఈ బ్లౌజ్ యొక్క వేస్ట్ లూజ్ వచ్చి 27 ఇంచీలు ఉందని నేను 3 ఇంచీలు తీసుకుంటున్నాను. అది మీ బ్లౌజ్కి ఎంత అయితే సరిపోద్దో మీరు చూసుకోండి. ఇప్పుడు 1.5 ఇంచీలు ఇక్కడ తీసుకుందాం. ఈ 8 మనకి ఏదైతే వచ్చిందో సంక రౌండ్ 8 ఇంచీలు, అదే 8 ఇంచీలు ఇక్కడ గీసుకుందామండి. 1.5 మనం ఖర్చు కోసం వదిలాం కాబట్టి అదే ఇది గీసుకున్నాం. ఇంకా ఈ బ్లౌజ్ యొక్క హ్యాండ్ లూజ్ వచ్చి 6 ఇంచీలండి. 6 ఇంచీలు ఇక్కడ తీసుకున్నాం. 1.5 ఖర్చు కోసం. ఇప్పుడు ఇవన్నీ జాయింట్స్ చేసుకుందాం. ఇక్కడ 1.5 మనం తీసుకున్నాం కాబట్టి 1.5కి ఈ సంక దింపుడికి కలుపుకోవాలి. ఈ బ్లౌజ్ యొక్క హ్యాండ్ దింపుడికి ఇక్కడ ఒక 1/2 ఇంచు లోతు లోనకు లాక్కోవాలండి. రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఏదైతే 8 ఇంచీలు ఉందో సంక రౌండ్, హ్యాండ్కి కూడా అదే విధంగా వచ్చిందో లేదో చూసుకుందాం ఒకసారి. ఇదిగోండి పర్ఫెక్ట్గా వచ్చింది. కట్ చేసుకుందాం మనం ఇప్పుడు. ఇదిగోండి హ్యాండ్ అయితే కటింగ్ చేసాము. ఇక్కడ ఇలా చిన్న కట్టించుకోవాలి, ఎందుకంటే మీకు జ్ఞాపకంగా ఉండటానికి. నాకైతే ఇక్కడ జాయింట్ పడద్దండి, చిన్న పీసు. నేను దీన్ని జాయింట్ స్టిచ్చింగ్లో వేసుకుంటాను. అలాగే ఈ బ్లౌజ్ని లోతు తీసుకోవాలండి. ఇలా లోతు తీసుకోవాలంటే మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను నేను దాన్ని. మీరు నా వీడియో కనుక ఫాలో అవుతాయి నా స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు చూసి చక్కగా మీ బ్లౌజ్ని మీరే కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. బ్లౌజు ఫోల్డింగ్ వచ్చి అవతలకి తిప్పుకోవాలండి. ఓపెన్ సైడ్ వచ్చి మన వైపు ఉండాలి. ఎలా పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఏదైతే బ్యాక్ పార్ట్ కట్ చేసామో దాన్ని తీసుకుందాము. దీనికి 2 ఇంచీలు ఏదైతే మనం కింద 6 ఇంచు మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి 2 ఇంచీలు క్రాస్ బెల్ట్ కోసం మడత పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇలా ముందు డ్రా చేసుకోండి. ఈ క్రాస్ బెల్ట్ కోసం ఈ 2 ఇంచీలు మనం ఇలా డ్రా చేసుకొని దీన్ని మడత పెట్టుకొని పినిస్ పెట్టుకోండి. కొత్తవారైతే ఇలా లోపలికి మడత పెట్టుకోండి. ఇది నాది లైనింగ్ బ్లౌజ్ అండి. మీరు మామూలు నార్మల్ బ్లౌజ్ అయినా కటింగ్ చేసుకోవచ్చు. అందుకే నేను మెడ కట్ చేయలేదండి. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు దీన్ని మెడ కట్ చేసుకుంటాను. దీన్ని ఇలా క్రాస్గా పెట్టుకోండి. బ్లౌజ్ క్రాస్గా పెట్టుకున్నప్పుడు మనకి ఇలా అంటే ఇలా వస్తుందండి. అదే మీరు ఇలా పెట్టేశారంటే ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అవ్వదండి, నార్మల్ బ్లౌజ్ అయిపోద్ది. ఇలా క్రాస్గా పెట్టుకొని ఒకసారి ఇలా చూసుకోండి. ఇదిగోండి ఈ విధంగా పెట్టుకోండి బ్లౌజ్ని. ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాం. ఈ బ్లౌజ్ని చుట్టూ ఇలా గీసుకుందామండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. ఈ విధంగా గీసుకున్న తర్వాత కత్తిరితో ఈ మూల ఏదైతే ఉందో 6 ఇంచీలకి మనం సంకదింపుడు దించుకున్నాం కదండి, అక్కడ ఇలాగా చిన్నగా ఇలా పెడితే మనం ఏదైతే డ్రా చేసుకున్నామో అవతల పక్కకు కూడా అదే ప్లేస్లో ఉంటుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ అంతా గీసుకున్నాక ఇది మెడవైపు అండి. మెడకి మనం 6.5 ఇంచీలు తీసుకోవాలి. ఇదిగోండి సంక మనం 1.5 తీసుకున్నాం కాబట్టి
ఇక్కడ ఎంత 1.5 తీసుకున్నా 1.5 తీసుకున్నా కానీ మనం 6 ఇంచ్ తీసేసుకోవాలి లోతు. ఇది ఫ్రంట్ పార్ట్. 6 ఇంచ్ లోతు తీసుకుంటే మనకి ఫిట్టింగ్ బాగుంటుందండి. అలాగే ఈ 6.5 ఇంచీలు మనం ఇందాక ఏదైతే బ్యాక్ పార్ట్కి మనం డ్రా చేసుకున్నామో 1/2 ఇంచు, ఇది కూడా అలాగే లోతు తీసుకుంటే ఈ జాయింట్ చేసుకున్నప్పుడు స్టిచ్చింగ్లో మనకి బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి, షోల్డర్ జారుకోకుండా. ఇప్పుడు ఇదే బ్లౌజ్ కట్ మార్కింగ్ని మనం తీసుకుందాము. ఇలా డ్రా చేసుకుందామండి. ఇది ఫ్రంట్ పార్ట్. ఆది బ్లౌజ్ మనకి 15 ఇంచీలు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 13 ఇంచీలు వచ్చిందండి ఫ్రంట్ పార్ట్. దీన్ని ఇలాగే డ్రా చేసుకోకూడదు. మన ఆది బ్లౌజ్ ఎక్కడికైతే ఉందో అంత తీసుకోవాలి. ఇదిగోండి, ఈ కుట్ల దగ్గర నుంచి ఇలా పెట్టి చూస్తే మనకి ఇలా సాగతీయకూడదండి. ఎంతైతే వస్తుందో అంతే తీసుకోవాలి. ఇదిగోండి 12.5 వచ్చింది. ఈ 12.5 డ్రా చేసుకుందాం. ఒకటిన్నర ఇంచీలు మనం ఇలాగా డాట్స్ వేసుకుంటా తీసుకుందాం. ఇటు 2 ఇంచీలు పెట్టుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో చూసుకుందాం. 2.5 వచ్చిందండి. ఇదే 2.5 మనం ఇక్కడ తీసుకుందాం. ఇప్పుడు మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో దాన్ని కటింగ్ చేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ కూడా మనం కటింగ్ చేసేసుకున్నాము. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కటింగ్ చేసుకుందాం. క్రాస్ బెల్ట్ యొక్క పొడవు వచ్చి 8 ఇంచీలండి. వేస్ట్ లూజ్ మనకి సంక రౌండ్ ఎంతైతే వచ్చిందో దీన్ని కూడా అలాగే తీసుకుందాం. కింద 6 ఇంచీలు కుట్లు కోసం ఉక్సులు పట్టి కాజా పట్టి వేసే 2.5 తీసుకుందామండి. అలాగే ఖర్చు వైపు 3 ఇంచీలు తీసుకుందాము. ఈ ఉక్సుల వైపు కాజా పట్టి వైపు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే 4 ఇంచీలు, చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళు అయితే 4 ఇంచీలు తీసుకోవాలండి. ఇక్కడ 2 ఇంచీలు డౌన్ తీసుకుందాము. ఇప్పుడు ఈ మార్కింగ్ని మనం కలుపుకుందాం. ఇలాగా ఇదేనండి. ఇలా డ్రా చేసుకొని మీరు బ్లౌజ్ని కటింగ్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.